కేంద్రంలో లంబాడీల ఆత్మ గౌరవ మహాసభ జరిగింది. సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. అన్ని రంగాలలో కూడా లంబాడీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ సభ ఏర్పాటు చేసినట్లుగా సేవాలాల్ సేన అధ్యక్షుడు బుక్యా సంజీవ్ నాయక్ తెలిపారు. లంబాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వం మీద పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. మీరంతా లేచి నిలబడాలి. రాష్ట్ర కమిటీ కార్యవర్గ అధ్యక్షునిగా బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహిస్తానని సంఘ సిద్ధాంతాలు మరియు ఆశయాలు లక్ష్యాల పట్ల లంబాడీలకు సంబంధించి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఒక్క రూపాయి పని చేసింది లేదు, తండాల్లో తట్టడి మట్టి పోసింది లేదు. ఈ లంబాడీల ఓటతోటి గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు మాకు ఇచ్చినటువంటి గౌరవము, మాకు చేసినటువంటి అవమానం ఇవన్నీ గమనించినాం. సేవలాల్ సేనగా ఇప్పటి నుంచి ఈ పార్టీ మీద మాకు రాజ్యంలో భాగం ఇయ్యని ఈ పార్టీ మీద యుద్ధం చేయడానికి లంబాడీల లడాయికి సిద్ధం కావాల్సిందిగా మా జాతి ప్రజలను కోరుతా ఉన్నాం. అంతేకాదు చెవెళ్ళ డిక్లరేషన్లో 10వ తరగతి పాస్ అయిన మా ప్రతి లంబాడీ బిడ్డకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. 750 కోట్ల రూపాయలు ట్రైకార్ రుణాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నాడు. 25 లక్షల రూపాయలు ప్రతి తండా అభివృద్ధి కోసం ఇస్తా అన్నాడు. 5 ఐటీడీఏలు మైదాన ప్రాంతంలో ఇస్తా అన్నాడు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చని ప్రభుత్వం మీద యుద్ధం చేయక తప్పదనే ఇవాళ సేవలాల్ సేన లంబాడీల ఆత్మగౌరవాన్ని సభను ఏర్పాటు చేసుకున్నాం. లంబాడీలకు సంబంధించి